నాకు బిస్కెట్ పెద్దగా అలవాట్లేదు. పర్వాలేదు, తిను. శిరీష, 4వ బిస్కెట్ నువ్వు తినవే. ఆగా, 4వది మేడం తింటది. ఇవ్వ మేడం, మీరు తీసుకోండి. 5వది ఓయ్ నగలు, నువ్వు తిను. తినే తీసుకుంటున్నాను. ఏం చెయ్యాలి? తినాలి. ఇప్పుడు నేను తింటాను. కాదు, సార్ తింటాడు. ఇప్పుడు నేను. లాస్ట్ది గీత తింటది. నాకొద్దు. ఏ అందులో మొత్తం దాన్ని నీకు తెలుసా? తెలీదు అస్సలు. అయితే తిను. సరేలే. ఇవ్వ తీసుకో. ఏంది ముస్లి, ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. గాల్లో తేలుతున్నట్టుంది. మరి కాస్ట్లీ మొత్తం కదా, అలాగే ఉంటుంది. మరి కిక్ ఫ్రీగా వస్తుందా? మేడం, గీళ్ళనే చూస్తారు, ఓసారి అటు చూడండి. ఇగో ఇల్లు పెట్టిన మందుతోనే గట్ల తయారైంది. నొప్పిగా ఉంది. వీళ్ళకి నిజం తెలిసిపోయింది, అర్జెంటుగా పారిపోవాలి. పరిగెత్తు. జరగలే, నేను వెళ్ళిపోతాను. ఫస్ట్ ఇక్కడ నాకు శ్వేతలాగా కనిపిస్తుందా? అవునండి గారు, నాకు కూడా అలాగే కనిపిస్తుంది. శ్వేతని. అమ్మో, అదేంటే మాయగా ఉంది. మన ముందుకు పరిగెడుతుంటే శ్వేత ఎలా వచ్చిందే? మీ బొంద, మీరు ఈయనే ఉన్నారు, పరిగెత్తుతా ఉండ్రి. అయ్యో, గీత ఏమైందమ్మా? అమ్మ గీత, లేమ్మా, ఏమైంది? లేపండి పైకి. గీత ఏమైంది? గీత లోపలికి తీసుకుపోదాం మేడం. లోపలికి తీసుకెళ్దాం. సూర్యనారాయణ మేలుకో మేలుకో, మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో, మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. తెల్లవారక ముందే ఇల్లంతా పరుగుళ్ళు, చీకట్లో ముగ్గుళ్ళు, చెక్కిట్లో సిగ్గుళ్ళు, ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో ఎంత విడ్డూరమో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో, మా అమ్మమ్మ ఆరాటం చూసిపో చూసిపో.
చూసావా ఎంత బాగా పాడిందో. ఒక పాటేనా? పాప ముగ్గు ఎంత చక్కగా పెట్టిందో చూడండి. అమ్మా ముగ్గు పెట్టింది చాలు, పోయి తిందాంపా. అయ్యో, స్వామివారికి పూజ చేయకుండా నైవేద్యం పెట్టకుండా ఎలా తింటామే? నువ్వు నేను పెట్టకుంటే ఆ దేవుడు తినడా ఏంది? అయినా అందరికీ ఆ దేవుడే పెడతాడు, ఇంకా ఆయనకి మనమేం పెడతామే? తప్పే, మన ధర్మం మనం నిర్వర్తించాలి అంతే. సర్లే, పెట్టిన ముగ్గులు చాలు, లోపలికి పోదాంపా. పద. ఏమండి, పాప వెళ్ళిపోతుంది, పద, 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 పద. వెళ్దానండి. పాపా, ఏంటండి? నీ పేరేంటమ్మా? గీతండి. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారమ్మా? ఆ, అమ్మ ఆఫ్రికా అడవుల్లో, అయ్య అమెరికా చెరువుల్లో చేపలు పట్టుకుంటా ఉంటారు. ఆ. వాళ్ళు ఫారెన్ లో ఉంటే మీరు ఇక్కడేం చేస్తున్నారమ్మా? ఆ, వాళ్ళు పట్టిన చేపలు అమ్ముకుంటా ఉంటాం. మీరు కూడా అమ్ముతారా? ఊరుకువే. తప్పమ్మా, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు. అమ్మ నాన్న ఉంటే ఉన్నారని చెప్పాలి, లేకపోతే లేరని చెప్పాలి. ఆ, దిమాగ్లో మెంటల్ ఉన్నదానే. అమ్మ అయ్యా ఉంటే ఈ అనాథ శరణాలయంలో ఎందుకుంటామే? అది నిజమే. ఇది శరణాలయం అని మర్చిపోయి అడిగాను తల్లి, సారీ. పర్వాలేదండి. ఇంతకు మీకేం కావాలి? మీ మేడం కావాలమ్మా. మా సార్ మేడం నమ్ముతా అని చెప్పిండా ఏంది? నేను కావాలన్నది కొనడానికి కాదు తల్లి, మాట్లాడడానికి. ఏం మాట్లాడనీకి వచ్చిర్రు? పిల్లల్ని పెంచుకుందాం అనుకుంటున్నావమ్మా? ఆ, కోడి పిల్లల్లా మేక పిల్లల్లా? ఆ? కోడి పిల్లల్ని మేక పిల్లల్ని కాదు తల్లి, నీలాంటి అందమైన చిట్టి తల్లుల్ని. ఆ విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాం. ఇంతకీ మీ మేడం ఎక్కడా? అక్కడున్నారు. లోపల ఉన్నారు, రండి చూపిస్తాం. ఆ, ఆ. మేడం, 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 ఏంటే? మీకోసం ఎవరో వచ్చారు మేడం. మీరు? నా పేరు విమల అండి, ఈయన మా వారు. ఉమ్. నమస్తే, చెప్పండి, ఏం కావాలి మీకు? మాకు పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదండి. కానీ ఇది హాస్పిటల్ కాదండి, మేమేం చేస్తాం? ట్రీట్మెంట్ కోసం రాలేదండి. మరి ఈ పిల్ల భక్తురాలు పిల్లలు పుట్టడానికి పూజలేమైనా చేస్తుందేమోనని వచ్చారా? మీరు మూస్తారా? లేదండి, ఎవరైనా పాపని దత్తత తీసుకుందామని వచ్చాం. అలాగా, పిల్లల్ని దత్తత తీసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఎవరో మాకు తెలియదు గానీ మేము కూడా దత్తత తీసుకుంటాం. నీ తెలియలోనా తమలపాకు? కండిషన్స్ అంటే మనుషులు కాదు, ఎయిర్ కండిషన్స్ అంటే ఏసీ. నీ బొంద, నువ్వు నోర్మై. చూడండి, మీకు పిల్లల్ని దత్తత ఇవ్వాలంటే మీకుండడానికి సొంత ఇల్లు ఉండాలి, ఆర్థికంగా స్థిరపడిన వారే ఉండాలి, పాపకి సెక్యూరిటీగా కొంత డబ్బు కానీ స్థిర చిరాస్తులు కానీ కేటాయించగలిగేవారే ఉండాలి. మాకా ఇబ్బందేం లేదండి, పాప నచ్చితే మీరే షూరిటీ ఇమ్మన్నా ఇస్తాం. సరే ఉండండి, పిల్లల్ని పిలిపిస్తాను. అవసరం లేదండి, మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? నా ముందే ఉందండి. ఊరుకోండి, నేను పాపనేంటి, ఆల్రెడీ మాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. నీ సిగ్గు మొగ్గలయ్యా, వాళ్ళు చూసింది నిన్ను కాదే, వీళ్ళలో ఒకరినే. మాలో ఒకర్నా? అవును, నేనా గీతని దత్తత తీసుకుందాం అనుకుంటున్నా. నో, నేను ఒప్పుకోను. నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోరు. మా నానమ్మగారు అస్సలు ఒప్పుకోరండి. ఇంట్లో వాళ్ళు, నానమ్మ. నువ్వు అనాథవి కదా? అనాథని, నేను అనాథని. మరి ఈ నాన్నమ్మ ఎక్కడి నుంచి వచ్చిందే? అంటే నానమ్మంటే ఒప్పుకోరని దాని ఫీలింగ్, అంతే కదా? అవునవును, కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు మేడం, నేను వెళ్ళను. తప్పు, అలా అనకూడదు. వెళితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నీకు అమ్మ నాన్న ఉంటారు, మంచి చదువు, ఉద్యోగం, నీ లైఫే మారిపోతుంది. నాకు ఏ లైఫ్ వద్దు, నేను వెళ్ళను. వెళ్లాల్సిందే. నోరు మూసుకొని వెళ్ళి రెడీ అయ్యిరా, పో. చూస్తావేంటే, వెళ్ళు. దానికి ఇష్టం లేదంటుందిగా, వేరే వాళ్ళని పంపించుండ్రు సారు. అయితే నువ్వెళ్ళు. నేనా?
పాపైనా పర్లేదు. వామ్మో, దీన్ని కాపాడబోయి నేను ఇరుక్కున్నానే. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. నాకంటే ఇదే బెటర్ మేడం. ముగ్గులేస్తుంది, పూజలు చేస్తుంది. శ్వేత చల్ పాగల్దానా. మంచిగా పెంచుకుంటానంటే పోనీకేం రోగమే? సపోర్ట్ చేయకుండా ఆంటీ, దీన్ని రెడీ చేసి పంపించే బాధ్యత నాది. ఏ పదవే. నేను చెప్పేది వినవే. పదవే. అయ్యో, నేను చెప్పేది వినవే. ఏయ్, వాళ్ళని తీసుకెళ్తుంటే నీకు బాధ అనిపించట్లేదా? నాపై జాలి వేయడం లేదా? వాళ్ళ నుంచి నన్ను కాపాడాలనిపించట్లేదా? ఎందుకే? వాళ్ళేమన్నా నన్ను యుద్ధానికి తీసుకుపోతుండ్రా? పెంచుకోనికే కదా. పోయి హాయిగా బతుకు. అదే బంగ్లా, కార్లు, షికార్లు అన్నీ ఉంటాయి. నాకేమొద్దు, నేను మా నాన్నమ్మ గారితోనే ఉంటా, అంతే చాలు. నువ్వు ఓను అంటే నన్ను పంపిస్తారే తల్లి. ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను వెళ్ళకుండా ఆపవే, నీకు పుణ్యం ఉంటుంది. గట్లనే ఆపుతా, నాకేంది. నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానే. అచ్చా, నువ్వు నా హెల్ప్ కోసం చూస్తున్నావు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? పోనీ నీకేం కావాలో చెప్పవే. నువ్వు నా కాడున్న డాక్యుమెంట్స్ గురించి మర్చిపోవాలి. దాని గురించి ట్రై చేయకూడదు. అట్లని మాటిస్తే నేను ఆపుతా. అలాగేనే, నేను డాక్యుమెంట్స్ జోలికి రాను. అదే మాట మీదుండు. అగో, ఆంటీ అంకుల్ వస్తుండ్రు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే, నేను రెడీ. ఏ గీత, నిన్ను దత్త తీసుకునే వాళ్ళని పాపం ఆ దేవుడే కాపాడాలి. ఎందుకే ఎందుకే ఎందుకే? నీలాంటి పిచ్చి దాన్ని పెంచుకుంటే వాళ్ళ బతుకు కుక్క బతుకైపోతుంది. నేను పిచ్చిదాన్నా? నేను పిచ్చిదాన్నా? నేను పిచ్చిదాన్నా? పిచ్చిదాన్ని కాకపోతే చంద్రముఖి దయ్య లెక్క గన్నిసార్లు ఎందుకు అర్లను? వదులు. వామ్మో, చూడపోతే చాలా తేడాగా ఉందే. ఇప్పుడు చెప్పు, నాకు పిచ్చుందా? నేను పిచ్చిదాన్నా? నీకు పిచ్చి లేకపోతే అగో గా టేబుల్ మీద లైట్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేయి. సరే చూడు. నువ్వు ఆఫ్ చేయమన్నా నేను 2 ఆఫ్లు చేశా. చల్, ఆఫ్ చేయమంటే ముక్కలు చేయని కాదే. నాకు అలాగే అర్థమైంది. సరే, రేపు నిన్ను పెంచుకుంటున్న ఆంటీకి జ్వరం వచ్చి ఒళ్ళు వేడి చేసిందనుకో, ఏం చేస్తావు? ఫ్రిడ్జ్ లో పెట్టి మూసేస్తా. మరి ఒళ్ళు చలి పెడితే? ఒంటికి నిప్పు పెడతా. వామ్మో, ఇది పిచ్చిదేనే. అదే తప్పు చేస్తే చావగొడతా. నీకంత సీన్ లేదులే. నాకంత సీన్ లేదా? సీన్ లేదా? సీన్ లేదా? అమ్మో, ఇది కన్ఫర్మ్ గా పిచ్చిదే. వామ్మో, రక్తం. అమ్మో, ఈ దెయ్యం పిల్ల మనకొద్దే. పారిపోదాం పదా. అమ్మో, అయ్యో.
ఎందుకు అలా పరిగెడుతున్నారు? ప్రాణాలు కాపాడుకోవడానికి. ఏం జరిగింది? ఓ భయంకరమైన నిజం చూసాం. నీకు అందుకే చెప్పాను మేకప్ వేసుకోవే అని. చెప్తే విన్నావా? చూడు నీ ముఖం చూసి ఎలా పరిగెడుతున్నారు. నువ్వు నోరు మొయ్. మీరు చెప్పండి, అసలు ఎందుకు పరిగెడుతున్నారు? ఫోన్లో చెప్తాం, మమ్మల్ని వదిలేండి అమ్మా. ఆగో, పాపం తీసుకెళ్తామన్నారుగా, తీసుకెళ్ళండి. పాప? అది పాప కాదు, పిశాచి, దయ్యం పిల్ల, భూతం. నాకు అర్థమైంది. మా ఆవిడ్ని తిట్టలేక ఆ పిల్ల మీద పెట్టి మా ఆవిడ్ని తిడుతున్నారు కదా. చంపుతా సచ్చినాడా, నువ్వు మొయ్. ఆ పాప మాత్రం మా కొద్ది తల్లి, నువ్వే ఉంచుకో. ఏమైందండి? నేను రెడీ మేడం. అదిగో గీత రెడీ. అమ్మో, ఏదో తెలియక నేను సెలెక్ట్ చేసుకున్నావు. మమ్మల్ని వదిలే తల్లి. ఎందుకండి అంత భయపడిపోతున్నారు? నేను మీతో వచ్చేస్తానండి. అమ్మో చెయ్యదులు, దండం పెడతా, నీకు దండం పెడతా, నన్ను వదిలే తల్లి. మీతో రావాలని అదెన్ని కలలు కనిందో తెలుసా? ఎందుకు? పేగ పట్టి పైకి లేపడానికా? చచా, అది అలాంటిది కాదండి. ఈ శరణాలయంలో ఉన్న పిల్లలందరిలోనూ అదే చాలా మంచిదండి. అవునవును, దాని మంచితనం ఇంతకు ముందే చూసాం. మీరు ఎలా చెప్తే అలా వింటుంది. చాలా పద్ధతైన పిల్ల. అమ్మో, ఆ అమ్మాయి ఎంత మంచిదో ఇందాక షర్టు పిండినప్పుడే చూసాం. షర్టు పిండడం ఏంటి? ఏంటో వాళ్ళని అడుగు తల్లి, మమ్మల్ని వదిలే. రావే, అమ్మో. ఏదో జరుగుంటుంది. ఏయ్, ఏం చేశారే? ఏం చేసినాం? మీరు రెడీ చేస్తామన్నారు, రెడీ చేసి తెచ్చినా. లేదు. ఏమయ్యా, నువ్వు వెళ్ళి గదిలో చూసిరాపో. వెళ్ళు. అలాగేనే. ఇదిగోవే, ఆ గదిలో ఈ షర్ట్ ఉంది. ఏయ్, ఈ షర్టుకి జామ్ ఎలాంటింది? అంటే మేడం అది నిజం చెప్తారా, చావు కొట్టమంటారా? మాకు తెలీదండి. మీరిలా చెప్పరే, పిల్లలందరినీ పిలిచి వాతలు పెడతాను. వద్దండి. అయితే చెప్పండి. దీనికి వాళ్ళతో పోవడం ఇష్టం లేదంటే పిచ్చి పట్టినట్టు ఇది నన్ను కొట్టినట్టు నటించడం. అది నిజమని పారిపోయారు మేడం. ఏమే, పోనీలే అని మిమ్మల్ని ఇక్కడ ఉంచుకుంటుంటే దున్నపోతుల్లా తింటూ మోకే చెట్టు పెరితేస్తారే. వచ్చిన వాళ్ళని వెళ్ళగొడతారా? మీరిద్దరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళని కూడా చెడగొడతారు. ముందు బయటికెళ్ళండి. అది కాదండి. పొమ్మన్నానా? పొండే. నువ్వంపుడేందే, మేమే పోతాం. నేను వెళ్తానండి. రావే. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వేడికి పోతావు? నేను మా నాన్నమ్మ గారిని వెతుక్కుంటూ వెళ్తాను. మరి నువ్వు? నేను కూడా మా మామని ఎత్తుకుంటూ పోతా. నాకు తెలిసే నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళవని. నాకు తెలుసు నువ్వు మీ నాన్నమ్మ కాడికి పోవని. నాతో ఒక డాక్యుమెంట్స్ కొట్టేద్దామని చూస్తున్నావు. బాయ్ శ్వేత, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో చూద్దాం. బాయ్. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. అమ్మయ్యా, శ్వేత వెళ్ళిపోయింది.
మీ నాన్నమ్మ కాడికి పోతానని గీడికొచ్చినామైందే. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీ మామ దగ్గరికి వెళ్తానన్నావుగా. దాహం అయితుంటే నీళ్ళు తాగనీకి వచ్చినా. నాకు చెమట పట్టింది, ఫ్యాన్ గాలి కోసం వచ్చా. ఈ రూమ్ లో ఫ్యాన్ లేదే, హాల్లో పో. ఈ గదిలో నీళ్ళు కిచెన్ లోకి పో. ఇప్పుడేంది, నా డాక్యుమెంట్స్ కావాలి గంతే కదా? అవును, డాక్యుమెంట్స్ లేకుండా తిరిగి వెళ్ళను. డాక్యుమెంట్ నీకు దొరకనివ్వను. ఎలా దొరకనివ్వవు?